ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతైవాణీ జన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటిది రాహుకేతువులు మారుతున్నారు. అయితే ఈ రాహుకేతువులు మారడం అనేటువంటిది కొన్ని సాఫ్ట్వేర్లో మే 15, కొన్నిట్లో మే 18, కొన్నిట్లో జూన్ 1 అని చూపిస్తుంది. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా మే 15 నుంచి కొంత ప్రభావం, జూన్ 1వ తేదీ నుంచి కాస్త ఎక్కువ ప్రభావం చూపిస్తుంది రాహుకేతువుది. అయితే ఈ రాహువు కేతువు ప్రస్తుతం మీనరాశిలో రాహువు, కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు మనకి సింహంలోకి కేతువు, కుంభంలోకి రాహువు మారుతున్నాడు. అయితే ఈ మార్పు జరగగానే వెంటనే చేంజెస్ వస్తాయా అంటే దీనివల్ల కొంతవరకు వస్తుంది. ఎందుకంటే గోచారం ఎప్పుడు కూడా కొంతవరకు చూపిస్తుంది. మిగతాదంతా కూడా మీ పర్సనల్ చార్ట్ చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అంటే మీ యొక్క జన్మజాతకంలో అసలు గ్రహాలు ఎలా ఉన్నాయి, రాహుకేతువులు ఎక్కడున్నారు, దాన్ని బట్టి ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం ఉంటుంది. అయితే ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం మీ జన్మజాతకం మీద ఎలా చూపిస్తుంది, దేశ గోచారాల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలిసిన వాళ్ళ లగ్నం నుంచి చూసుకుంటూ లేదన్నట్లయితే రాశిరీత్యా ఎటువంటి ఫలితాలు వస్తాయనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ 3లో ఉండేటువంటి కేతువు జూన్ 1వ తేదీ నుంచి 2వ స్థానం అంటే ధనస్థానంలోకి వస్తున్నాడు. అలాగే భాగ్యస్థానంలో ఉండేటువంటి రాహు అష్టమంలోకి మారుతున్నాడు కర్కాటకం వారికి. 3వ స్థానం అంటేనే కొంచెం మిస్కమ్యూనికేషన్స్ స్థానంలో ఉన్నాడు ఇంతకాలం. ఇప్పుడు ఈ కేతువు ధనస్థానంలోకి వస్తున్నాడు, కుటుంబ ధనస్థానంలోకి. కాబట్టి ముఖ్యంగా ఈ సంవత్సరంన్నర పాటు మీరు ఆదివారాలు ఎవరికైనా మనీ ఇచ్చేటప్పుడు మనీ రిలేటెడ్ మ్యాటర్స్ సండేస్ డీల్ చేయకండి. సండేస్ అండ్ ట్యూస్డేస్ అంటే మంగళవారం, ఆది మంగళవారాలు కాస్త జాగ్రత్తగా డీల్ చేయండి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే కుటుంబ సభ్యులతో కొంత దూరంగా వెళ్ళవలసిన రావడము, లేనట్లయితే కుటుంబ సభ్యులని కొంత దూరంగా పంపించవలసిన పరిస్థితులు వస్తూ ఉంటాయి 2లో కేతు ఉన్నప్పుడు. అయితే అందులో ప్రధానంగా మీరు ఎటువంటి ధన సంబంధించినటువంటి ఇవి మీకు అంటే ధనపరంగా మీకు ఎటువంటి డీల్స్ చేయాలన్నా, ₹1 వచ్చినా రూపాయి ఎవరికైనా ఇచ్చినా కూడా ఒక్కసారి మనసులో గణపతిని తలుచుకొని ధనం ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు చేసినట్లయితే 2వ స్థానంలో ఉండేటువంటి గణపతి అంటే కేతువు యొక్క ప్రభావం, గణపతి యొక్క అనుగ్రహం వల్ల మీకు ఆ దోషం అనేటువంటి తగ్గుతుంది. అలాగే భాగ్యంలో ఉన్నటువంటి రాహు అష్టమంలోకి వస్తున్నాడు మీకు జూన్ నుంచి. కాబట్టి ఏమిటి, ఎప్పుడైతే అష్టమ స్థానంలోకి వస్తాడో రాహువు, ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ కొంత యాక్సిడెంటల్ ప్రోన్స్ ఉంటాయి దీనివల్ల. కాబట్టి ఏంటి, వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా ఏదైనా పార్టీస్కి, ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు ఒక్కసారి దుర్గాదేవిని కనుక తలుచుకొని వెళ్ళినట్లయితే ఎటువంటి ప్రమాదము ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలాగే రీసెర్చెస్ చేసేటువంటి వారికి చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అష్టమంలో రాహు ఉన్నప్పుడు ఏదైనా కనిపెట్టడము ఇట్లాంటివి ఉంటాయి. అలాంటి వారికి ఇది మంచిది, అందులో ఎటువంటి సందేహాలు. అది ఎప్పుడు కూడా ఒక ప్లానెట్ ఒక దగ్గర ఉన్నప్పుడు అది కొన్నిసార్లు మంచి ఫలితాలు కూడా ఇస్తుంది. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ పూర్వీకుల ఆస్తులు, ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో మీకు కొన్ని సాంకేతికమైనటువంటి, అంటే ఇవాళ రేపు చూడండి, ఇంతకుముందు ఒక భూమి ఎక్కడుందని తెలుసుకోవాలంటే చాలా కష్టమయ్యేది. కానీ ఇప్పుడు ఆన్లైన్లో ఉండేటువంటి కొన్ని సాఫ్ట్వేర్స్ వల్ల కావచ్చు, కొన్ని ఆన్లైన్ డెవలప్ అవ్వడం వల్ల కావచ్చు, తొందరగా తెలుస్తుంది. అటువంటి సహాయంతో కొంత తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొంత పురోగతి కూడా మీకు ఉంటుంది. అయితే మీరు చేయవలసిన దేవతారాధన మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి, అనే విధాలు బాగుంటుంది. చాలామందికి ఈ రాహుకేతువుల యొక్క ప్రభావము వాళ్ళ జన్మజాతకంలో ఉంటుంది. కొంతమందికి సర్పదోషం రూపంలో, కొంతమందికి సంతానం రూపంలోని ఇబ్బంది ఇవ్వడానికి, మరియు కొంతమందికి వివాహ జీవితం మీద, వివాహం అయ్యే దాని మీద రాహుకేతుల ప్రభావం ఉన్నప్పుడు ఇబ్బంది పడుతుంటారు. దానికి ఏం చేయాలి? వివాహం మీద ప్రభావం ఉన్నప్పుడు అంటే మనకి మొట్టమొదటిగా మీ జన్మజాతకంలో రాహుకేతులు ఏ స్థానాల్లో ఉన్నారనేది డిటెక్ట్ చేయాలి. అంటే ఏమిటి, ముందుగా అసలు మీకు రాహు కేతు ఎక్కడున్నారు, లగ్నంలో ఉన్నారా, కుటుంబ స్థానంలో ఉన్నారా, 3వ స్థానంలో. అంటే లగ్నంలో ఉంటే మీకు లగ్నాన్ని పాడు చేస్తూ ఉంటాడు, కుటుంబ స్థానంలో ఉంటే కుటుంబ పరంగా ఇబ్బందులు
ఆటంకాలు కేతు ఉంటే. రాహు ఉంటే ఏం కాదు, ధనపరంగా బాగుంటుంది. అదేవిధంగా 3వ స్థానంలో ఉంటే సిబ్లింగ్స్తో, 4వ స్థానంలో ఉంటే ప్రాపర్టీస్, 5వ స్థానంలో ఉంటే సంతానం, 6వ స్థానంలో ఉంటే అప్పుల వల్ల, 7వ స్థానంలో ఉంటే వివాహ సంబంధించిన విషయాలు, అష్టమంలో ఉంటే యాన్స్టర్స్ ప్రాపర్టీ, 9లో ఉంటే తండ్రితో దూరం అవడం, 10వ స్థానంలో ఉంటే కెరియర్ పరంగా, 11వ స్థానంలో ఉంటే బిజినెస్ పరంగా, 12లో ఉంటే విదేశాలు, వివాహ జీవితం మీద. అయితే ఈ స్థానంలో కేతు ఉన్నప్పుడు పర్టికులర్గా మీరు చేయాల్సింది ఏమిటంటే, మీరు ఈ సంబంధించిన ఇబ్బంది పడుతున్నాము, కేతు ఇక్కడ ఉన్నాడు అన్నప్పుడు మెయిన్గా గణపతి ఆరాధన ఎక్కువగా చేయాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే రాహు పాడు చేస్తున్నాడు, అప్పుడు దుర్గా ఆరాధన ఎక్కువగా చేయాలి. రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయడము, అది సర్పదోషంగా కనుక ఏర్పడినట్లయితే మీరు నాగప్రతిష్ఠ చేసుకోవడం మంచిది. ఇక రెండో విషయం ఏంటంటే, ఇక్కడ మీకు ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం పూర్తిగా ఎక్కడా కూడా ఉండకుండా తగ్గాలంటే, ఒకటి సర్పదోషము, రెండవది రాహుకేతువుల దగ్గర దీపారాధనతో పాటు కాళహస్తికి వెళ్ళి అక్కడ రాహుకేతువు పూజతో పాటు అందరూ కేవలం రాహుకేతువుల గురించి ఆలోచిస్తారు, కానీ అక్కడ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మనకి ఇబ్బందులు తగ్గుతాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ రాహుకేతుల ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయి జూన్ 1వ తేదీ నుంచి అని చూసుకున్నట్లయితే, మనం గత సంవత్సరంన్నర క్రితం చెప్పుకున్నాం, కేతువు కన్యారాశిలోకి వస్తున్నప్పుడు ముందుగానే ప్రిడిక్ట్ చేసుకుని, ఇప్పటికే ఉన్నాయి ఆ వీడియోలు. భూముల ధరలు ఆగిపోతాయి, భూములు పెద్దగా రైజ్ అవ్వు అని చెప్పుకున్నాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో కూడా రియల్ ఎస్టేట్ చాలా మటుకు ఆగింది. ఎప్పుడైతే కేతువు మారుతున్నాడో ఖచ్చితంగా ల్యాండ్స్కి సంబంధించిన విషయంలో చాలా చక్కటి ఫలితాలు, అంటే భూతత్వ రాశుల నుంచి కేతువు అయితే మారుతున్నాడో ఖచ్చితంగా భూములు చాలా చక్కగా కలిసి రావడం జరుగుతుంది. అంటే భూమి రేట్లు పెరుగుతాయి, భూ సంబంధించిన వివాదాలు ఎవరికైనా ఉంటే ఆ వివాదాలు తొలగుతాయి, ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు. మరి కేతువు ఇక్కడ నుంచి సింహరాశిలోకి వెళ్తున్నాడు కదండి, అది ఏమిటి? సింహం అనేటువంటిది రాజకీయ నాయకుల్ని, రాజకీయ సంబంధించిన విషయాలని చెప్తూ ఉంటుంది, గవర్నమెంట్ని సూచిస్తూ ఉంటుంది. అందుకే ఏంటి, గవర్నమెంట్ కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం, రాజకీయ పరంగా కొన్ని మార్పులు ఏర్పడడం, ఇవి ఖచ్చితంగా జరుగుతాయి. అంటే ఏమిటి, రాజకీయపరమైన మార్పులు, రాజకీయంలో ఉండేటువంటి వారు మార్పులు, సీఎం పిఎం రంగాల్లో ఉండేటువంటి వారికి కొన్ని సడన్గా మార్పులు, ఇట్లాంటివన్నీ కూడా ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా రాహు మరి కుంభంలోకి వస్తున్నాడు కదా, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని, లేకపోతే రకరకాల సాఫ్ట్వేర్ రిలేటెడ్గా కొన్ని బిజినెస్లు పెరుగుతాయి దీనివల్ల. న్యాచురల్ 11th హౌస్లో ఉన్నప్పుడు బిజినెస్ని డెవలప్ చేస్తాడు రాహు సాఫ్ట్వేర్ రిలేటెడ్గా. ఈ పంచమంలో కేతు సింహరాశిలోకి రావడం వల్ల ఒక తారాస్థాయికి చేరుకుంటుంది. ఏమిటి బంగారం రేటు ఇలా ఉంటుంది అనుకునేది కాస్త ఒక దగ్గర బ్రేక్ పడుతుంది. అంటే ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల ఏమిటంటే, ఒకటి కేతువు కన్య నుంచి మారుతున్నందుకు భూముల రేట్లు కాస్త ఆగిపోయినటువంటి కొంచెం కదలడము, బంగారానికి సంబంధించిన విషయంలో ఎక్కడికో వెళ్ళిపోతుంది, అసలు మనం కొనగలమా లేదా అనేటువంటి భయాందోళనలో ఉన్నటువంటి మనకి కొంత బ్రేక్ పడుతుంది అక్కడ. అలాగే కొంచెం కుజుడితో కలిసినటువంటి కేతు అవడం వల్ల సైన్యం కొంత భూభాగాలను, ఇంతకుముందు మనకి పిఓకే అంటుంటాం, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లాంటి దాన్ని మన సైన్యం కొంతవరకు దాన్ని ఆక్యుపై చేసి మళ్ళీ రిటర్న్ తెచ్చుకోవడానికి, అలాగే కొంత సైన్యం నష్టపోవడానికి, కొంత యుద్ధ సంబంధించినటువంటి అటాక్స్కి వాటికి వీటికి ప్రభావం అనేటువంటి చూపిస్తుంది. మనం ఆల్రెడీ ఒక 40 days బ్యాకే చెప్పుకున్నాం కుజుడు నీచంలో ఉండడం, ఇటువంటివి జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ కూడా రాహుకేతువుల యొక్క ప్రభావం పూర్తిగా తగ్గాలి అంటే కనుక చండీ పారాయణం చేయడము, గణపతి యొక్క అష్టోత్తరం చదువుకోవడం, ఇవి చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.